వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు మేము ప్రతి పంటకి బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఒకటో రెండు పంటలకి 500 రూపాయలు కూడా క్వింటల్ కి ఇవ్వడం అనేది జరిగింది. తీరా చూస్తే రెండు పంటలకి ఇప్పటి వరకు 500 రూపాయలు బోనస్ ఎగ్గొట్టారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ మండుపడుతున్నాయి. అండ్ ఈసారి కూడా సన్నాలకు బోనస్ బంద్. సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని నమ్మించి రైతులను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ ఈ యాసంగిలో పండించిన సన్నాలకు బోనస్ ఉండకపోవచ్చన్న పౌర సరఫరా శాఖ. బియ్యంగా మారేటప్పుడు నూకల శాతం ఎక్కువగా వస్తుందనే వంకతో బోనస్ పథకం బంద్. గత యాసంగిలోనూ బోనస్ పైసలు ఇవ్వని ప్రభుత్వం ఈసారి సన్నాలకు కొనుగోలు బ్రేక్. అలాగే 2.5 ఏళ్లలో కనీసం 2 సార్లు కూడా సన్నాలకు బోనస్ ఇవ్వలేకపోయిన ప్రభుత్వం. ఒకసారి 2 సార్లు ఏమో ఇచ్చింది అనుకుంటే తర్వాత మాత్రం ఏదో ఒక వంకతోటి ఇగ్గొడుతూనే వస్తుంది. తర్వాత ఈసారి కనీసం 5% సన్నా వడ్లను కూడా కొనని సర్కార్. సన్నాలకు బోనస్ పై నీళ్లు ఇకపై రైతులు 8 రకాల సన్నాలు మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం సూచించే అవకాశం. ఈ ఏడాది వానాకాలంలో కూడా బోనస్ ఇచ్చే అవకాశం లేదని చర్చించుకుంటున్న రైతులు. సో ఇప్పటికీ సన్నాలు బంద్. ఇక్కడ యూరియా చూస్తే యూరియా కష్టాలు, యాప్లో సరిగ్గా కాక తర్వాత రైతులు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని రైతు భరోసా ఏమైనా వచ్చిందా అనుకుంటే 2-3 ఎకరాల వరకు వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా ముచ్చట కూడా బంద్. మరి ఈ యాసంగి సీజన్ ఇప్పటికైనా సరే అంటే జూన్ నుంచి రైతు భరోసా మళ్ళీ ఇంకో టర్మ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇప్పుడుది డిసెంబర్దే. మొన్న మే జూన్ చేసినటువంటి మే వరకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇచ్చారు. తర్వాత అది చాలా వరకు మర్చిపోయింది. రైతు భరోసా అనేది చాలా వరకు మర్చిపోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడైనా సరే జూన్ లో రైతు భరోసా వస్తుందా? అట్లీస్ట్ 1-2 ఎకరాల వరకైనా వేస్తాడా, లేకపోతే ఇది కూడా ఎగ్గొడతాడా? సో ఇక్కడ బోనస్ సన్నాలకు బోనస్ మాత్రం బంద్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అండ్ మీ ఏరియాలో రేవంత్ సర్కార్ పంటలను కొని నిజంగా మీకు బోనస్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చింది? రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు మీకు రైతు భరోసా అనేది రావడం అనేది జరిగిందా? అండ్ అలాగే చాలా గొప్పగా 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం నిజంగా మీకు రైతులకి 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.